వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు ఏపీసీసీ చీఫ్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. వైవి సుబ్బారెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నారని స్పష్టం చేశారు. కొందరు సీఎం జగన్ రెడ్డి అని పిలిస్తే ఫీల్ అవుతున్నారని అన్నారు. అలా ఇబ్బందిగా ఫీల్ అయితే జగన్ అన్న అని పిలుస్తానన్నారు. వైసీపీ చేసిన అభివృద్ధి చూడటానికి తాము సిద్ధంగా ఉన్నారని, వైసీపీ ఏం అభివృద్ధి చేసిందో చూపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని షర్మిల ప్రశ్నించారు. వైవి సుబ్బారెడ్డి గారు అసలు మొట్టమొదట నేను జగన్ రెడ్డి గారు అనడము వాళ్ళకు నచ్చలేదు. సరే, మీకు జగన్ రెడ్డి గారు అని నేను అనడం మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగనన్న గారు అనే అందాం, నాకేం అభ్యంతరం లేదు. కానీ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ని చూపిస్తామన్నారు. సరే సార్, మీరు చేసిన డెవలప్మెంట్ చూపించండి, మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడడానికి. డే టు టైం మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి. మేమందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి, మీరు కట్టిన రాజధాని ఎక్కడ, మీరు నడుపుతున్న పెట్రోల్ ఎక్కడ, మీరు కట్టిన పోలవరం ఎక్కడ, మీరు చేసిన డెవలప్మెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ లో అందరూ కళ్ళల్లో వచ్చేసుకొని చూస్తున్నాము, చూపించండి. డేట్ మీరు చెప్పినా సరే, టైం మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే రెడీ. అసలు వైవి సుబ్బారెడ్డి ఏమన్నారో ఓసారి చూద్దాం. మొన్నటిదాకా వారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆడబిడ్డనని చెప్పి ఎక్కడ పోరాటం చేస్తాను, ప్రజలకు అండగా నిలబడతానని చెప్పారు. రాష్ట్రానికి వచ్చింది ఈరోజే కదా, ఒకసారి చూసి మాట్లాడమనండి. రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా లేదా చూసి మాట్లాడండి. ఒక్క రోడ్లు బిల్డింగ్లు వేస్తేనే కాదు అభివృద్ధి. పేదలకి ఏ ఇబ్బందులు లేకుండా చేసుకోవడం కోసం ఎన్ని కార్యక్రమాలు చేశామో, అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని చేశామో, అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నాడో చంద్రబాబు నాయుడు, ఆయన అడగమను. మేము అభివృద్ధి చేశాం, మీరు వస్తే చూపిస్తాం కూడా. కానీ మీరు ఈరోజే రాష్ట్రానికి వచ్చారు పక్క రాష్ట్రం నుంచి, అక్కడ ఎన్నికల్లో నిలబడలేకపోయారు, ఏ కారణం వల్ల విరమించుకోవడం జరిగింది. మీరు వచ్చారు, రండి. రాజకీయ పార్టీలు ఎన్నైనా రావచ్చు, పోరాటానికి మేము సిద్ధమే. కానీ ప్రజలు మాతో ఉన్నారు. అడ్డగోలుగా ఈ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ స్టేట్ని మన మనోభావాలు దెబ్బతింటున్నా కూడా పట్టించుకోకుండా విడగొట్టిన సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీలోకి పోయాను మాట్లాడేది. ఒక్కసారి ఎన్ని ఆలోచించుకోవాలని ఆమెకు షర్మిలమ్మ గారికి కూడా నేను కోరుతున్నాను. కేంద్ర ప్రభుత్వంలో ఈ పార్టీ కాదు, ఏ పార్టీ ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం సఖ్యతగా ఉంటామని మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వివిధ సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. పార్లమెంట్లో కానివ్వండి, బయట కానివ్వండి. ఎందుకు మద్దతు ఇస్తున్నామంటే మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం. మొన్నటిదాకా వారు తెలంగాణ రాష్ట్రం వైవి సుబ్బారెడ్డి గారు అసలు మొట్టమొదట నేను జగన్ రెడ్డి గారు అనడము వాళ్ళకు నచ్చలేదు. సరే, మీకు జగన్ రెడ్డి గారు అని నేను అనడం మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగనన్న గారు అనే అందాం, నాకేం అభ్యంతరం లేదు. కానీ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ని చూపిస్తామన్నారు. సరే సార్, మీరు చేసిన డెవలప్మెంట్ చూపించండి, మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడడానికి. డే టు టైం మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి. మేమందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి, మీరు కట్టిన రాజధాని ఎక్కడ, మీరు నడుపుతున్న పెట్రోల్ ఎక్కడ, మీరు కట్టిన పోలవరం ఎక్కడ, మీరు చేసిన డెవలప్మెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ లో అందరూ కళ్ళల్లో వచ్చేసుకొని చూస్తున్నాము, చూపించండి. డేట్ మీరు చెప్పినా సరే, టైం మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే రెడీ. వైవి సుబ్బారెడ్డి సవాల్ను స్వీకరిస్తూ వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి బాలు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. బాలు.
జిల్లాలో ఏపీసీసీ పల్నాడు చేపట్టిన చివరి అడిగి చేసినటువంటి ఇచ్చాపురంలో తన తండ్రికి నివాళులర్పించి అక్కడి నుంచి కూడా తన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా అటు వైసీపీకి గట్టి కౌంటర్ ఇస్తున్నారు, కేంద్ర ప్రభుత్వంతో టైఅప్ అయ్యారంటూ కూడా కౌంటర్ ఇస్తున్నారు. మరోవైపు నిన్న వైవి సుబ్బారెడ్డి చేసిన కామెంట్స్ కూడా ఆమె కౌంటర్ ఇస్తూ వస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి లేదు, ముఖ్యంగా పోలవరం కానీ ఇతర మెట్రో ప్రాజెక్ట్స్ కానీ ఏవి కూడా ముందుకి జరగలేదు. అటు ఏదైతే రాజధాని ఉందో రాజధానికి అయితే ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు అని చెప్పేసి అయితే చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఆమె చెప్తుంది. దీనిపై ఎవ్రీ టైం ఎనీ టైం ఏ సెంటర్ అయినా మీకు చెప్పొచ్చు, ఎక్కడైనా డేట్ మీరు చెప్పినా మేము చెప్పినా రెడీ అంటూ కూడా ఆమె ఇస్తున్నారు. దీనిలో భాగంగా ఆమె కంచిల నుంచి ఇచ్చాపురం వచ్చేందుకు కంచిల్లో ఒక ఆర్టీసీ బస్సు పల్లె బస్సు ఎక్కారు. అక్కడ ప్రజలతో చర్చించారు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, ప్రజలతో పడుతున్న బాధలను కూడా ఆమె తెలుసుకున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. ఇక్కడ నుంచి ఈ కార్యక్రమం తర్వాత ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి కన్వెన్షన్ లో ఇక్కడ కార్యకర్తలతో సమావేశం. దీనికి సంబంధించి ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ తో పాటు పెద్దలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాలు అంటే జిల్లాల పర్యటనలో భాగంగా వైఎస్ షర్మిల శ్రీకాకుళం జిల్లా చేరుకున్నారు. నెక్స్ట్ శ్రీకాకుళం జిల్లాలో షర్మిల పర్యటన వివరాలు ఏ రకంగా ఉండబోతున్నాయి, ఎవరెవరు ముఖ్య నేతలను కలవబోతున్నారు, శ్రీకాకుళం జిల్లాలో కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ నేతల్లో ఎటువంటి ఉత్సాహం కనిపిస్తోంది ప్రస్తుతం? అయితే ఒక్కసారిగా కాంగ్రెస్ లో ఊపు వచ్చిందని చెప్పుకోవచ్చు. 10 సంవత్సరాల తర్వాత శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్ జెండాలు అయితే రెపరెపలు ఆడుతున్నాయని అయితే చెప్పుకోవచ్చు. వారంగా చూసుకుంటే శ్రీకాకుళంలో నిన్న రాత్రి చేరుకున్నారు కీలక నేతలు మాణిక్యం ఠాకూర్ కానీ, కేవీపీ కానీ, అటు రఘునాథరెడ్డి కానీ, వీరందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. వీరందరితో పాటు షర్మిల కూడా ప్రయాణిస్తున్నారు. శ్రీకాకుళం ప్రాంతంలో ఉదయం బయలుదేరి ఇక్కడ నుంచి ఇచ్చాపురం చేరుకున్నారు. ఇచ్చాపురంలో తన తండ్రి ఏదైతే లాస్ట్ అడిగి వేశారో ప్రజాప్రస్థానానికి సంబంధించిన పాదయాత్ర యొక్క స్థూపాన్ని సందర్శించి తండ్రికి నివాళులర్పించారు. ఇక్కడ నుంచి ఆమె పర్యటించి ఇక్కడ నుంచి దగ్గరలో ఉన్నటువంటి ఒక సెమినార్ హాల్లో కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. వచ్చే ఎలక్షన్స్ లో ఏ విధంగా ముందుకు వెళ్ళబోతాం, ఎలా బలపడాలనే దానిపై అయితే చర్చించారు. ఆ తర్వాత శ్రీకాకుళం పర్యటన ముగించుకుని మన్యం విజయనగరం జిల్లాకు సంబంధించిన పర్యటనకి అయితే ఆమె వెళ్ళనున్నారు. బలరావు అంటే వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు వైఎస్ షర్మిల. రాజధాని ఏంటి, పోలవరం ఏంటి, ఇవన్నీ ఎప్పుడు డేట్ టైం చెప్పండి మేము వచ్చి చూస్తామంటూ కూడా ఆ షర్మిల అయితే కౌంటర్ ఇచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి స్థానిక వైసీపీలో ఎటువంటి చర్చ నడుస్తోంది, ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అయితే వైసీపీ కీలక నేతలందరూ కూడా కొంత టెన్షన్ లో ఉన్నారు. ఎందుకంటే గతంలో ఇదే ప్రాంతంలో ఆమె పాదయాత్ర చేసింది. వైసీపీలోని కీలక నేతలంతా కూడా ఆమెతో కలిసి పాదయాత్ర చేసిన సందర్భం ఉంది. ఈ రోజు ఆమెను తిరిగి కౌంటర్ చేయాల్సిన పరిస్థితి ఉండడంతో అటువైపు వైసీపీ నేతలు కొంత టెన్షన్ పడుతున్నాయి. అయినప్పటికీ ఇప్పటికే జిల్లా అధ్యక్షుడు కొంత కృష్ణదాస్ కూడా కొన్ని ప్రకటన చేశారు. కాంగ్రెస్ నమ్ముకున్నారు, కాంగ్రెస్ పూర్తిగా ఏపీని ముంచేసింది. అటు జగన్ కుటుంబాన్ని, వైఎస్ రాజశేఖర్ కుటుంబాన్ని కూడా తీవ్ర ఇబ్బందులు పాలు చేసింది. అలాంటి కాంగ్రెస్ నమ్ముకొని తిరిగి వెళ్ళడం ఇది సరికాదంటూ కూడా వాళ్ళు కామెంట్ చేస్తున్న పరిస్థితి ఉంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ బాలు. వైవి సుబ్బారెడ్డి గారు అసలు మొట్టమొదట నేను జగన్ రెడ్డి గారు అనడము వాళ్ళకు నచ్చలేదు. సరే, మీకు జగన్ రెడ్డి గారు అని నేను అనడం మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగనన్న గారు అనే అనడం నాకేం అభ్యంతరం లేదు. కానీ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ని చూపిస్తామన్నారు. సరే సార్, మీరు చేసిన డెవలప్మెంట్ చూపించండి, మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడడానికి. డేట్ టైం మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి. మేమందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి, మీరు కట్టిన రాజధాని ఎక్కడ, మీరు నడుపుతున్న పెట్రోల్ ఎక్కడ, మీరు కట్టిన పోలవరం ఎక్కడ, మీరు చేసిన డెవలప్మెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ లో అందరూ కళ్ళల్లో వంచులేసుకొని చూస్తున్నాము, చూపించండి. డేట్ మీరు చెప్పినా సరే, టైం మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే రెడీ. వైవి సుబ్బారెడ్డి గారు